హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ ప్రజాపాలన కింద 6 గ్యారంటీలకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా డేటా ఎంట్రీ పూర్తయిందని, ఇక తొలి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నామని, ఇక ఏ ఏ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా అర్హులు ఎవరో అధికారుల ఇంటింటికి వచ్చి సర్వే చేసి ఎవరైతే అర్హత సాధించుంటారో వారి పేర్లు అయితే చెప్పి వారి దగ్గర మనకు ఈ 3 పత్రాలు అయితే తీసుకుంటారండి. ఈ పత్రాలు మీరు సిద్ధంగా పెట్టుకోవాలి. ఇందులో ముఖ్యమైనటువంటి పథకం ఏంటంటే మహిళల కోసం తీసుకొచ్చినటువంటి మహాలక్ష్మి పథకం అనమాట. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల కూడా మహిళలకైతే 2,500 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక దీన్ని అయితే ఆచరణలోకి తేబోతున్నారు జనవరి 26 నుంచి కూడా. ఇక దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి అప్పుడే మనకు ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకుంటారు. ఇక వివరాల్లో కనుక మనం వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మనకు 1 కోటికి పైనే దరఖాస్తులను అయితే ఈ చేయూత పథకానికి, అలాగే రైతు భరోసా, ఇలా అనేక పథకాలకైతే అప్లై చేసుకోవడం జరిగిందనమాట. లబ్ధిదారులందరూ కూడా 1 కోటి మందికి పైగానే దరఖాస్తు చేసుకున్నారని తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. ఇక దీనికి డేటా ఎంట్రీ చేసే పనిలో అయితే నిమగ్నమై ఉన్నారన్నమాట అధికారులందరూ కూడా. ఇక ఇప్పటికీ మనకు డేటా ఎంట్రీ అనేది 90% పూర్తయిందని, ఇక 10% మాత్రం డేటా ఎంట్రీ పూర్తి చేయాలని, అన్ని పథకాలకు సంబంధించి అర్హుల లిస్టును అయితే విడుదల చేయబోతున్నామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట. ఇందులో ముఖ్యమైనటువంటి పథకం చూసుకుంటే మనకు మహిళల కోసం తీసుకొచ్చినటువంటి మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల కూడా అర్హత ఉన్న మహిళలందరికీ కూడా కుటుంబంలో ఒక మహిళకు 2,500 ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక 2,500కు సంబంధించి కూడా మనకు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక ఎవరైతే అర్హత ఉంటుందో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది. ఇక అధికారులు కూడా మనకి ఇంటింటికి కూడా సర్వే అయితే చేయబోతున్నారు. మీకు ఏదైతే రసీదు ఇచ్చింటారో ఆ రసీదుతో పాటు మీకు ఏదైతే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా పుస్తకం అనేది జిరాక్స్ లాంటి వారికి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇలా ఇచ్చిన వారికి మాత్రమే ఈ పథకాలకు సంబంధించి మీకు డబ్బులు అయితే వేస్తారు. ఒకవేళ ఈ ప్రూఫ్స్ అనేటివి అధికారులు వచ్చినప్పుడు మీరు సిద్ధంగా పెట్టుకోకుండా మీకు ఇవ్వకపోతే కనుక మీరు ఈ పథకానికి అర్హులు కాదనమాట. ఇక కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారు కూడా రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయి. ఈ రేషన్ కార్డులు వచ్చిన తర్వాత జిరాక్స్ అనేది మీరు అధికారులకు అయితే అందించాల్సి ఉంటుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.